विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि तमवदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं लोकशङ्करम् स्फुरदिन्दविकासमन्दः स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः परब्रह्मणे नमः परब्रह्मणे नमः ब्रह्मसूत्र भाष्ये साधनाध्यायने द्वितीय पादे प्रकृतैतावत्वाधिकरणे मूर्ता इति अंशः वयम् अध्ययनं करिष्यामः। अतः अस्मिन् दिने अपि च संराधने प्रत्यक्ष अनुमानाभ्यामिति सूत्रे इति अत्यंत प्रधानम् इति सूत्रम्। अत्र सूत्रे भगवत् ध्यानम् अपि च परमात्म साक्षात्कारं सम्भवति। अत्र विशेषेण भक्ति ध्यान श्रवण मननादि अनुष्ठानम् इति प्रत्यक्ष अनुमानाभ्यां ब्रह्म साक्षात्कारं भवति। ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఇవాళ సూత్రంలో 342వ సూత్రంలో అపిచ సంరాధనే ప్రత్యక్ష అనుమానాభ్యాం, అపిచ అంటే మరియు అన్నాడు. ఆ మరియు అనే దానికి ఏంటంటే అంతక్రితం జరిగినటువంటి వాటికి మూర్త అమూర్త రూపములు ఉన్నాయి అని చెప్పారు ఒకటి. తర్వాత ఏం చెప్పాడంటే సూత్రంలో అవ్యక్త అనేటువంటి సూత్రం కూడా చెప్పాడు. 341లో అవ్యక్త అని చెప్పాడు. తత్ అవ్యక్తం ఆహి అన్నాడు. తత్ ఆ పరబ్రహ్మము అవ్యక్త రూపము అన్నాడు అని చెప్పి ఇక్కడ ఏం చేశారు, అవ్యక్త రూపం కదా, అవ్యక్త రూపమైనటువంటి పరబ్రహ్మమును దర్శించడం అనేటువంటిది ఎలా అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం వ్యాసుల వారు ఈ సూత్రం రాశారు. ఏమంటున్నారంటే సంరాధనే, ఈ సంరాధన అంటే ఆరాధించటము. ఎట్లా, ఎవరెవరు యోగులు కానీ భక్తులు కానీ ఎవరైనా సరే వేటి ద్వారా అంటే భక్తి ఒకటి, ధ్యానము ఒకటి, శ్రవణము ఇంకొకటి, మనను నిధిధ్యాసనం అన్నమాట. వీటి చేత ప్రత్యక్ష అనుమానాభ్యాం అనగా ఈ ప్రత్యక్ష అనుమానాభ్యాం అనేటువంటి మాటలు వస్తున్నాయి మనకి. అంటే వీటి ద్వారా ఎవరిని బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటారు అని చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే ఈ కొన్ని 4 లక్షణాలు చెప్పారు. భక్తి ఒకటి, ధ్యానం ఒకటి, శ్రవణము మననము ఇవి చెప్పారు. వీటి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం సంభవించుకుంటున్నది, సంభవం అవుతున్నది అంటున్నారు. మరి అవుతున్నది కదా, దీని ప్రమాణములు ఏవి అనేటువంటి ప్రశ్నకు వస్తే శృతులు స్మృతులు ప్రమాణములు అన్నారు. శృతులు ప్రమాణములు, శృతులు ఉపనిషత్తులు వేదములు అనగా మొత్తం వేదమంతా, వేదములు శృతులు వేదములు. అలానే స్మృతులు అంటే రామాయణ భారత భాగవతాదులు అన్నమాట. ఇవి ప్రమాణములుగా ఉన్నాయి అన్నాడు. అనగా అర్థం ఏమిటి, వీటిల్లో మనకు ఉదాహరణలుగా ఉన్నాయి అని అర్థం. ఉదాహరణలుగా ఉన్నది. ధ్యానం వలన
పరమాత్మ సాక్షాత్కారం పొందారు అనేటువంటి ఒక విషయాన్ని రామాయణంలో ఆంజనేయ స్వామి వారు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య ఒక ఉదాహరణ అది అర్థం. అలానే సీతాదేవి లంకలో ఉండి ఆమె ఎల్లప్పుడూ రామనామ స్మరణ చేస్తున్నది, అది ఒకటి. ఇలా మనకు కొన్ని కొన్ని ఉదాహరణల ద్వారా పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటివి ధ్యానం ద్వారా స్మరణం ద్వారా కొన్ని కొన్ని ఉదాహరణలు మనకు కనబడుతూ ఉన్నాయి ఈ గ్రంథాల్లో స్మృతులలో అని మనకు చెబుతుంటున్నారు మన వ్యాసుల వారు. ఈ బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతున్నది. అయితే ఈ బ్రహ్మము ఎటువంటి వారు అంటే అవ్యక్తము అచింత్యము అయిన బ్రహ్మమును. అవ్యక్తము అనంటే వ్యక్తము కానిటువంటిది. ఏ వ్యక్తం అంటే ఒక మాట చేత చెబుదాము అనంటే వ్యక్తం కాదు, ఇలా ఉంటాడు అని చెప్పడానికి లేదు. అందుకనే బ్రహ్మము అనేటువంటి పదానికి ఎలా ఉంటుంది అని అంటే నేతి 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 అని చెప్పుకుంటూ పోయినారు. నా ఇతి నా ఇతి నా ఇతి అని చెప్పుకుంటూ పోయినారు. మరి చివరికి ఏంటంటే ప్రణవంలోకి తీసుకొచ్చి ఓంకారం చెప్పారు. ఇది బ్రహ్మవాచకము అన్నారు. అనగా ఓం అనేటువంటిది ఒక ధ్వని. ఈ ధ్వనిని వినటం, చెవుల ద్వారా వినటం, ఆ వినటం అనేటువంటిది కూడా పరబ్రహ్మాన్ని శ్రవణం ద్వారా అని అర్థం అనమాట. అట్లా అలా శ్రవణం ద్వారా వినటం అనమాట. అంతేగాని అక్కడ ఓం అంటే ఒక రూపము అనేటువంటిది కూడా లేదు అక్కడ ఆ ప్రణవానికి, ఆ బ్రహ్మవాచకానికి. కాబట్టి బ్రహ్మమును నిర్వచించాలి అని అంటే ఏమీ లేదు అని మనకు అంత క్రితం ఉన్నటువంటి శృతుల్లోనే వచ్చినాయి. కాబట్టి అటువంటి బ్రహ్మమును దర్శించటానికి భక్తి, ధ్యాన, ధారణ, ప్రణిధాన, సమాధి మొదలైనటువంటి సంరాధన సమయంలో దర్శనం చేసుకుంటారు. ఇన్ని చెప్పారనమాట. ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకోవటానికి ఇందుకు ఉదాహరణలు ఎక్కడున్నాయి అని ప్రశ్న వేస్తే శృతి స్మృతి పురాణానం, శృతి స్మృతులలో ఉన్నాయి ఉదాహరణలు. భాగవతం అంతా అలానే ఉన్నది, రామాయణం అలా ఉన్నది, భాగవతం అలా ఉన్నది. వీటిల్లో చెప్పేది ఏంటి అని అంటే అంతా కూడా ధ్యాన, నిధి, ధ్యాసన, శ్రవణ ఇటువంటివి చెప్పాడు. వీటికి ఉదాహరణలుగా చెప్పుకుంటూనే వచ్చారు. ఆ ఉదాహరణలుగా చెప్పుకుంటూ వచ్చి దాని ప్రకారంగా ఇదిగో ఈ కథ అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చారు. నామస్మరణకు ఒకటి చెప్పారు, భక్తికి ఒకటి చెప్పారు. భక్తికి అంటే కృష్ణ భక్తికి మనకు భాగవతంలో ప్రధానంగా కనపడుతుంటుంది. భక్తి దాని మీద చూస్తుంటే అట్లా ఈ విధంగా అనమాట. అలానే మననము ఇటువంటి వాటికి, నిధిధ్యాసనము ఇటువంటి వాటికి కూడా ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి వీటి ద్వారా సంరాధన అన్నారు. దీన్ని సంరాధన అన్నారు. ఇది అనగా ఈ భక్తి ధ్యానాదుల చేత పరమాత్మను దర్శించుకోవటం సంరాధన అని అంటున్నారు. అది అని దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి అని చెబుతున్నాడు. కాబట్టి వ్యాసుల వారు చెప్పినటువంటి దీనిలో ఆ బ్రహ్మమును యోగమును ఆ యోగులు భక్తి ధ్యానాదుల చేత దర్శించుకుంటూ ఉన్నారండి అని చెప్పారు. అది దీనిలో సూత్రం యొక్క అర్థం. మరి దానికి వివరణలోకి వచ్చేసేసాం. దర్శించుకోవటం అని అనేటప్పటికీ ఒక్క మాట వచ్చేస్తుంది. దర్శనం అంటే దృశ్య ప్రేక్షణే అనేటువంటి ధాతువు మీద వచ్చింది. పశ్యతి, పశ్యత, పశ్యంతి అని వచ్చింది. పశ్యతి అనేటువంటిది ఈ క్రియాపదము దేనికి చెందుతుంది అని అంటే కన్నులకు, దృష్టికి. పశ్యతి చక్షు. అలానే శ్రవణం ఉందనుకోండి, దేనికి చెందుతుంది? శృతికి చెందుతుంది. అంటే వినటం దేనికి? శృతి. అట్లా అనమాట. ఈ క్రియాపదాలు అట్లుంటాయి. కాబట్టి దర్శనం అనేటప్పటికీ కన్నులు అని వచ్చేస్తాయి. కంటిచే చూడటము అని అర్థం. అందుకని ఇక్కడ వివరణలోకి వస్తున్నారు. వివరణలో కఠోపనిషత్తులో చెప్పినటువంటి వివరణ ఒక మంత్రం దీనిలో చెబుతున్నాడు. పరాంచి ఖాని, అక్కడ విడదీసి చదవాలి. పరాంచి ఖాని అని అంటే ఒక్కసారి ఇది అవుతుంది. పరాంచి ఖాని అనాలి. కానీ వీడు ప్రింట్లో చాలా చోట్ల
పరాంచి ఖాని అని పడిన మధ్యలో ఎడం లేదు, అక్కడ ఉండాలి. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చన్ అనేటువంటి ఈ మంత్రం కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. ఈ మంత్రానికి అర్థం ఏమిటి అని అంటే, పరాంచి ఖాని, పరాంచి అంటే బహిర్ముఖం, బయట ఉన్నాయి. ఏమిటవి? ఖాని ఇంద్రియములు. ఇంద్రియములు బయట ఉన్నాయి, మన జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, నాలుక, ఇవన్నీ బయట ఉన్నాయి. పరాంచి ఖాని అనగా బయట ఉన్నటువంటి బహిర్ముఖంగా ఉన్నటువంటి ఇంద్రియాలను ఈయన స్వయంభూ అనగా బ్రహ్మదేవుడు వ్యతృణత్ సృష్టించాడు. బహిర్ముఖంగా బయట ఉండేటట్లుగానే కళ్ళు చెవులు పెట్టాడు. ఎందుకు చెబుతున్నాడంటే ఈయన ఈ మాటలు అంతఃకరణాలు లోపల పెట్టాడు. అంతఃకరణములు అంటే అంతః దానిలోనే ఉంది. అంతః అంటే లోపల అని అర్థం. లోపల ఉంటాయి ఈ మనస్సు బుద్ధి అనేటువంటి, బయటికి కనపడవు. అందుకోసం ఈ బయట పెట్టాడు వీటిని. తస్మాత్ అందువలన పరాంగ్ బాహ్య విషయములను చక్షు పశ్యతి. బాహ్య విషయములను అనగా ఈ చరాచర జగత్తును అయం నేత్ర పశ్యతి, మన నేత్రము పశ్యతి చూస్తూ ఉన్నది. కాబట్టి నా అంతరాత్మన్ అంతరంగంలోని అంతరాత్మను చూడవు. ఈ బయట ఉన్నటువంటి ఇంద్రియాలు బయట ప్రపంచాన్నే చూస్తున్నాయి, కానీ లోపల ఉన్న పరమాత్మను చూడవు. నా అంతరాత్మన్, అంతః ఆత్మన్, అంతః లోపల ఉన్న ఆత్మన్ పరమాత్మను నా దర్శయతి, చూడవు. అయితే అమృతత్వం అమరత్వాన్ని ఇచ్చని కోరేటువంటి కశ్చిత్ ధీర, ఎవరో ఒకళ్ళు, ఒక ప్రాజ్ఞుడు, ఎవరో ధీరుడు. ధీర అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రాజ్ఞుడు అని, జ్ఞానవంతుడు అని అర్థం. ధీర అనే మాట పదానికి సహజంగా ధీర అంటే ధైర్యవంతుడు అని వస్తుంది. ఇక్కడ మనకు ఉపనిషత్ అర్థంలో ధీర అంటే జ్ఞానవంతుడు లేక ప్రాజ్ఞుడు అని అర్థం. ఎవరో ఒక ప్రాజ్ఞుడు ఏం చేస్తాడంటే అంతర్ముఖం చేసుకుంటాడు ఈ ఇంద్రియాలను. ఆవృత చక్షు అంతర్ముఖం చేసుకొని ప్రత్యేగాత్మానం అనగా ప్రత్యేగాత్మ అంటే పరమాత్మను ఐక్షత్ దర్శనం చేస్తూ ఉంటాడు, చూస్తాడు. ఐక్షత్ చూస్తాడు. ఇది ఎందుకు చెబుతున్నాడనంటే, అందరూ ఏం చేస్తున్నారంటే ఈ చరాచర జగత్తునే చూస్తున్నారండి, కానీ ప్రాజ్ఞుడు మాత్రము ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని లోపల ఉన్న అంతరాత్మను దర్శనం చేసుకుంటున్నాడు అని చెప్పారు. ఇప్పుడు చరాచర జగత్తును దర్శనం చేసుకుంటున్నాడు అని అంటే, ఈ చరాచర జగత్తు అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైనటువంటి ఈ చరాచర జగత్తు మనం చూస్తూనే ఉంటాం. ఈ జగత్తులో ఎన్ని మార్పులు వస్తున్నాయో ఎప్పటికప్పుడు. అనగా ఒకే విధంగా ఉంటున్నదా? లేదు, అనేక రకాల మార్పులతోటి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ జగత్తును జాయతే గచ్చతి ఇది జగత్ అని అన్నారు. పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంటుంది, ఎక్కడ స్థిరంగా ఉండదు ఇది ఈ జగత్తు. కాబట్టి అటువంటి ఈ జగత్తుని ఈ కంటితో చూస్తున్నాడు. కానీ ధీర ప్రాజ్ఞ ఆయన అంతర్ముఖం చేసుకొని తనలో ఉన్న ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటున్నాడు. ఇదే మనకు మంత్రపుష్పంలో చెప్పేది అనమాట. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ సా శివ సా హరీశ్వక్షర పరమేశ్వరాట్ అనే విధంగా చెబుతున్నాడు. లోపల ఉన్నాడయ్యా అన్నాడు. ఆయన ఎలా ఉన్నా ఆపాదతల మస్తక, ఆపాదతల మస్తక పాదం నుంచి శిరస్సు వరకు ఉన్నాడండి వ్యాపించి. ఆయన ఎలా ఉన్నాడు? వేడిగా ఉన్నాడని కూడా చెప్పాడు. వేడి అంటే ఉష్ణం, అంటే అగ్ని, అనగా ఆ ఉష్ణం అంతా శరీరంలో ఉన్నాడా అన్నది అంటే పరమాత్మ ఉన్నాడు అని అర్థం. అది అని ఈ విధంగా మనకు మంత్రపుష్పంలో రోజు మనం ఆ పరమాత్మను గురించి
అర్థం చేసుకొని ఆ పరమాత్మకు నమస్కారం చేస్తుంటాం. ఇలా పరమాత్మను దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు, ఈ పరమాత్మని దర్శనం చేసుకోని వాళ్ళు ఈ బయట ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా ఈ చరాచర జగత్తును చూస్తూ ఉంటుంటారు. అంతేగాని వాళ్ళు తమ ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని చూడరు. కానీ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, ఎందుకు పెట్టాడు అని అంటే, బయట పెట్టాడు ఈ ఇంద్రియాలంటే చరాచర జగత్తును చూడాలి కదా, చూస్తేనే కదా వీడి జగత్తులో నడిచేది, అందుకోసం పెట్టాడు. కానీ ఏం చెప్పాడనమాట, అంతర్ముఖం కూడా చేసుకోండిరా, చేసుకుంటే లోపల ఉన్నటువంటి అసలు ఎవరో తెలుస్తుంటుంది అని చెప్పాడు. కానీ ధీరులైనటువంటి వాళ్ళే మాత్రము కశ్చిత్ ధీర, ఎవరో ఒక ధీరుడు మాత్రం, ప్రజ్ఞావంతుడు మాత్రమే అంతర్ముఖం చేసుకొని పరమాత్మను దర్శించుతూ ఉంటుంటాడు అని వీడు చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఈ విధంగా మనకు కఠోపనిషత్తు చెబుతున్నదనమాట. ఈ కఠోపనిషత్తు చెబుతున్న తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా చెబుతున్నారు శంకరులు. ముండకోపనిషత్తు కూడా తీసుకున్నారు. ఈ ముండకోపనిషత్తులో చెప్పినటువంటిది ధ్యాన ప్రసాదేన, ధ్యాన దగ్గర జ్ఞాన కూడా పెట్టుకోవచ్చు అక్కడ. జ్ఞాన ప్రసాదేన లేక ధ్యాన ప్రసాదేన, ఆ జ్ఞాన ప్రసాదం వలన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః, అంటే నిర్మలమైన మనోబుద్ధులున్న జ్ఞానవంతుడు. ఎటువంటి వాడు జ్ఞానవంతుడికి లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. నిర్మలమైన మనస్సు ఉండాలి, బుద్ధి కూడా సక్రమమైనటువంటి విచక్షణ బుద్ధితో ఉండాలి. ఇటువంటి వాడు జ్ఞానవంతుడు అనే లక్షణాలు కూడా చెబుతున్నాడు. అటువంటి జ్ఞానవంతుడుట ధ్యానం చేసుకుంటూ ధ్యానంలో ఆయన అఖండమైన పరమాత్మను దర్శిస్తాడు అని చెప్పాడు. దీనికి మనకు ధ్యానంలో పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఉంటుంటారనంటే మనకు ఎక్కువగా భాగవతంలో కనబడుతుంటుంటాయి. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం చోట దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరిని కోసం ధ్యానం పరమాత్మ కోసం ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మయే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తెలుసుకొని ఇప్పుడు ఆయన భీష్ముడు నన్ను ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం పదండి అని వెళ్ళాడు. ఈ పాండవులు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు, ఈయనకి విష్ణు సహస్రనామాలు చెప్పబోయా అంటే విష్ణు సహస్రనామాలు చెప్పారు. ఆ విష్ణు సహస్రనామములు మనకి ఈనాడు బయటకు వస్తున్నాయి. ఎవరు చెప్పింది? శాంతనవుడు, అనగా శంతనుడు కుమారుడైన భీష్ముడు ధర్మరాజు చెప్పాడు. అట్లా అనగా ఏమిటి అక్కడ తెలుసుకోవాల్సింది మనం అంటే, భీష్ముడు ధ్యానంలో ఉండి ఆ పరమాత్మను దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ పరమాత్మను దర్శనం చేసుకున్నాడు అని అంటే ఏమిటి? సగుణ రూపమైనటువంటి పరమాత్మను దర్శనం చేసుకున్నాడు. ఆయన వచ్చేసాడు, పరమాత్మ దర్శనం చేసుకుని వెళ్ళాడు. ఇక్కడ తర్వాత మనకు పూర్వపక్షం వస్తుందన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ. అయితే యోగులందరూ కూడా దర్శనం చేసుకునేదంతా కూడా నిర్గుణ బ్రహ్మమును దర్శనం చేసుకుంటారు యోగులు. అయితే ఇక్కడ అంతవరకు చెప్పుకుంటూ ముండకోపనిషత్తు చెప్పుకుంటూ ఇక భారతంలోకి చెబుతున్నాడు. ఎందుకంటే శృతి స్మృతి అన్నారు కదా, శృతులు రెండు ఉదాహరణలు ఇచ్చాడు. కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు రెండు ఉదాహరణలు ఇచ్చాడు. ముండకోపనిషత్తులో మనోబుద్ధులు నిర్మలమైన వాటి చేత ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటాడు ధ్యానంలో ఉండి అని చెప్పి మహాభారతంలోకి వెళ్ళాడు. యత్ తత్ శుక్రం మహజ్యోతి దీప్యమానం మహత్ యత యశ తద్వై దేహ ఉపాసతే తస్మాత్ సూర్యో విరాజతే యోగినః తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. మహత్తమము మహత్తమము అనే మాట వేశాడు ఇక్కడ. మహత్తమము అనగా మహత్తు కంటే ఇంకా గొప్పదైనటువంటి మహత్తు. ఇక్కడ తరపు తమపు ప్రత్యయాలను ఉంటాయి. అంటే మనకి ఇంగ్లీష్లో గుడ్, బెటర్, బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ అని చెబుతారే, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, అట్లా ఆ విధంగా అనమాట. ఈ మహత్తులో అత్యంత గొప్పదైనటువంటి మహత్తు అని అర్థం. అటువంటి మహత్తు దేదీప్యమానంగా జ్యోతిర్మయము యశోవంతము అయిన సూర్యుడిని కూడా
ప్రకాశింప చేస్తుంది. ఎవరు? బ్రహ్మము. మనకు కనపడుతున్నటువంటి కంటితో బహిహి నేత్రములతోటి ఆ సూర్యుని దర్శనం చేసుకుంటున్నాం. ఆ సూర్యుని యొక్క కాంతిని దర్శనం చేసుకుంటున్నాం. సూర్యుడు కనపడుతూ ఉన్నాడు. అయితే ఆ సూర్యుడు కూడా ఎవరి వలన ప్రకాశింపజేస్తూ జరుగుతూ ఉన్నది అనేటువంటి ప్రశ్న వీడు వేసుకుంటే ఎవరి వలన? ఆ పరబ్రహ్మం వలననే. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మనకు కనపడుతున్నటువంటి సూర్యుడు అలా ఉన్నాడు, అట్టనే ఉన్నాడు. ఆయనకి ఆధారం ఏమి లేదే, నిరాధారమే. ఏమిటి విశేషము అని అనిపిస్తుంటుంది. ఆకాశంలో అలా వండిపోతుంది. అటువంటి సూర్యులు ద్వాదశార్చులు ఉన్నారు. ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే నక్షత్రాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే గెలాక్సీలు ఉన్నాయి. ఇక చెప్పలేని ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారం ఏమిటి అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ పోతుంటే ఎంత దూరం వెళ్ళినా కానీ ఆ ప్రశ్నకు సమాధానం నిరాధారంగా ఉన్నవి, ఏమీ లేవు, ఆధారం లేదు వీటికి అని అనుకుంటారు. కానీ వాటికి ఆధారం అనేటువంటిది ఉన్నది. ఆ ఆధారమే మన కంటికి కనపడదు. ఆ ఆధారమే పరమాత్మ. ఇది అసలు సమస్తమైనటువంటి మొత్తము ఈ జగత్తు అన్నిటికీ ఆధారమే పరమాత్మ అని తెలుసుకుంటారనమాట. దానికి ఒక ఉదాహరణగా సూర్యుని చెబుతున్నారు. సూర్యుడు ఎలా ఉన్నాడు అని అంటే మహత్తమము, మహిమ కలిగినటువంటి వాడు, చాలా గొప్పవాడు, దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు, జ్యోతిర్మయుడు, యశోవంతుడు అయినటువంటి సూర్యుడిని కూడా ప్రకాశింపచేసేది ఎవరు? అది ఇక్కడ ఎవరు అనేటువంటి ప్రశ్నకు వస్తే ఇక్కడ మనకు భగవద్గీత మనకు కలుస్తుంది. ఏమిటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది 15వ అధ్యాయంలో ఉన్నది 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. ఆ పరమాత్మను మనకు చూస్తుంటే ఈ సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు కదా అని అనిపిస్తున్నది. కానీ సూర్యుడు మాత్రము కానీ, చంద్రుడు కానీ, పావకః అగ్ని కానీ ఆ పరమాత్మను ప్రకాశింపజేయలేవయ్యా. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం వలననే ఇవి ప్రకాశిస్తున్నాయి అని చెబుతున్నాడు. ఆ పరమాత్మ ప్రకాశం వలననే ఇవి. అటువంటి పరమపదము అని. ఆ పరమపదమునకు యద్గత్వా, ఆ పరమపదానికి వెళ్ళినటువంటి వాడు, అటువంటి పరమపదానికి వెళ్ళినటువంటి వాడు నా నివర్తంతే, తిరిగి రాడు. అనగా మోక్షపదము, పరమపదము అనేటువంటి చెబుతున్నాడు. ఆ పరమపదము అటువంటిదండి. అది తద్ధామ పరమంపమ. అటువంటి ధామము, స్థానము నాది అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. కాబట్టి నా యొక్క స్థానము వలననే, నా యొక్క పరమపదం అనేటువంటి స్థానం వలనే ఈ సూర్యుడు, అగ్ని, చంద్రుడు మొదలగు వాళ్ళందరూ కూడా ప్రకాశిస్తున్నారు అని తెలుసుకుంటాడు ఆ ధ్యానంలో ఉన్నటువంటి యోగి. ఇది ముఖ్యమైనటువంటి. అనగా మన కంటికి కనబడుతున్నది ఇంతే కదా అని అనుకుంటారు. కానీ కాదయ్యా, అసలు ఆయన ఉన్నాడు. అసలు ఆయన ఉన్నాడు ఎవరంటే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మనే తెలుసుకోవాలి. ఆ పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ, నీలో కూడా ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి పరమాత్మను అంతర్ముఖుడువై దర్శించుము అని చెబుతున్నాడు. అంతటి పరమాత్మ నీలో కూడా ఉన్నాడు, దర్శించుము అని చెబుతున్నాడు. అట్లానే ఇక్కడ అదేనమాట. ఇంకా ఏం చెబుతున్నారంటే శాంతిపర్ణంలో భారతంలో ఇయం వినిద్రా జితశ్వాసా సంతుష్టా సంయతేంద్రియా జ్యోతి పశ్యంతి యుంజానా తస్మై యోగాత్మనే నమః. ఇయం వినిద్రా. వినిద్ర అంటే నిద్ర అంటే అర్థమే నిద్రపోతుండేవాడు. ఎప్పుడు నిద్రపోతుండేటువంటి వాడు అలసత్వం, సోమరి అని అర్థం.
దానికి నిద్రకి వ్యతిరేక పదం వి చేరిస్తే వినిద్ర అంటే అలసత్వం లేనివాడు, సోమరితనం లేనివాడు, సోమరితనం లేనటువంటి వాడు అన్నమాట అర్థం. కాస్త తెలివైనటువంటి వాడు, చురుకైనటువంటి వాడు అని అర్థం. అది ఈ ఉన్నటువంటి వాడు శ్వాసను జయించిన వారు, శ్వాసన అంటే ప్రాణాయామం, ఇలా జయించిన వారు, ఇంద్రియములు నిగ్రహించుకుని వారు, సంతుష్టాంతరంగులు అయిన యుంజానులు అనగా యోగులు. యోగుల లక్షణాలు చెప్పాడు ఇక్కడ. యోగులు ఎప్పుడు వాళ్ళు నిద్రపోరండి, వాళ్ళు ఎలా ఉంటారు, మెలుగుతోటే ఉంటారు. అనగా అర్థం ఏమిటి, అలసత్వం లేకుండా, సోమరితనం లేకుండా ఉంటారు. వాళ్ళ ఇంద్రియములన్నీ కూడా విషయ సుఖములకుండా వెళ్లకుండా ఆ పరమాత్మ వైపు దృష్టి వైపే ఉంటాయి అని అర్థం. అది ఆ యోగుల లక్షణాలు. వాళ్ళు ఇంకా ఏమిటి, శ్వాసను జయించిన వారు, ఈ శ్వాసను కూడా బంధించేస్తారు. అనగా వాయువుని పీల్చుకొని కొంతసేపు ఏంటి పూరక రేచక కుంభకముల ద్వారా అలా స్తంభింపజేసుకొని ఉండగలిగిన శక్తి ఉండేటువంటి వాళ్ళు. ఇంకా వాళ్ళు జితేంద్రియులు, ఇంద్రియములు నిగ్రహించుకునేటువంటి వాళ్ళు సంతుష్ట అంతరంగులైన వాళ్ళ యొక్క అంతరంగము, మనస్సు సంతుష్టము, సంతోషించి ఉంటుంటారు. అనగా తృప్తిగా ఉంటారు, అసంతృప్తిగా ఉండదు వాళ్ళ యొక్క మనస్సు అని అర్థం. ఇవి లక్షణాలు చెబుతున్నారు, యోగి యొక్క లక్షణాలు. ఎందుకంటే అసంతృప్తితో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడూ ఒక దిగులుతోటి ఉంటాడు. ఇవన్నీ మానవుడి జీవుడికి ఉండే లక్షణాలు. కానీ అట్లా ఉండరు యోగులు. యోగులు ఎప్పుడు సంతుష్టితోటి ఉంటారు. ఈ సంతుష్టి అనేటువంటిది ఏమిటంటే మనకు లేకపోయేటప్పటికి బాధ కలుగుతుంటుంది. ఇట్లా వాళ్ళకి ఇవాళ ఉన్నది లేదు, ఏం తిందాము ఏమిటి ఇట్లా అనేటువంటి అలా ఆలోచనలు ఏమి ఉండవు వాళ్ళకి. అట్లా ఉండరు, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సంతుష్టితోటే ఉంటారు. అటువంటి యుంజానులు అనగా యోగులు, యోగాభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళు ఏ పరంజ్యోతిని చూచుతున్నారో అటువంటి పరంజ్యోతికి నమస్కారము అని చెబుతున్నారు. ఇక్కడ యోగులను తీసుకొని చెబుతున్నారు. ఆ యోగులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు, ఆ పరంజ్యోతిని దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు కదా. ఇక్కడ ఆ పరంజ్యోతిని ఇక్కడ సగుణం ఏమన్నా చెప్పాడా, జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చూడండి. యుంజియానులు యోగాభ్యాసం చేస్తున్న యోగులు పరంజ్యోతిని దర్శనం చేసుకుంటున్నారు అన్నాడు. పైన మహాభారతంలో కూడా సూర్యచంద్రాదులన్నిటినీ కూడా ప్రకాశింపజేసేది ఎవరు, ఆ పరబ్రహ్మమే అన్నాడు. ఆ పరబ్రహ్మానికి ఏమన్నా సగుణం చెప్పాడా, అక్కడ చెప్పలేదు. మరి తర్వాత కఠోపనిషత్తులో చూస్తుంటే ఇంద్రియములను బహిర్ముఖం చేసుకొని ఉంటే జరాచర జగత్తు కనపడుతుంది, ఇంద్రియములను అంతర్ముఖం చేసుకుంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మను దర్శించుకోవచ్చు అని అంటున్నారు. ఇట్లా ఇప్పుడు ఇంతవరకు వచ్చిన దానిలో చూస్తుంటే నువ్వు దర్శనం చేసుకుంటున్నటువంటిది, ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షం. ఏమిటి నువ్వు దర్శనం చేసుకుంటున్నది, జీవాత్మన పరమాత్మన ఏమిటి చెప్పు అని అన్నాడు. జీవాత్మని అంటే నీలో ఉన్నటువంటి దర్శనం చేసుకో, అంతర్ముఖం అన్నాడు కదా. అంటే నీలో ఉన్న జీవాత్మను దర్శనం చేసుకోవటమా, అదో ప్రశ్న వేసాడు. సరే వీళ్ళందరూ సూర్యచంద్రాదులు అని చెప్పారు అనగా ఎవరో పరమాత్మను దర్శనం చేసుకోవటమా. ఎందుకు వేస్తున్నానంటే ఈ ప్రశ్న, ఇక్కడ నువ్వు ఏమన్నావు, జీవాత్మ పరమాత్మ అభేదం అన్నావు కదా, జీవాత్మ పరమాత్మ అభేదం అన్నావు కదా, ఒకటే అన్నావు కదా, ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నావు కదా. మరి అన్నప్పుడు ఈ రెండు మాటలు ఉన్నాయి కదా, ఈ రెండు మాటల ప్రకారంగా జీవాత్మను దర్శనం చేసుకోవటమా పరమాత్మను దర్శనం చేసుకోవటమా, ఏది కరెక్టు అది చెప్పు. మీరు అభేదం అన్నావు, మరి అభేదం అంటే నేనేమంటున్నానంటే పూర్వపక్షం, జీవాత్మ అంటే జీవాత్మకున్న లక్షణాలు ఏమిటి, సుఖ దుఃఖములు, సుఖం ఉన్నది దుఃఖము ఉన్నది వాడికి. ఇట్లా ఈ విధంగా అన్ని దీనిలో వీడు మునిగిపోతుంటాడు ఈ జీవాత్మ.
మరి ఇద్దరు ఒకటే అన్నావుగా, మరి జీవాత్మ పరమాత్మ అంటే పరమాత్మ కూడా ఒకటే అన్నావు కాబట్టి పరమాత్మ కూడా సుఖ దుఃఖములు సంతోషాలు అవి ఇవి అన్నీ కూడా ఉన్నాయన్నప్పుడు ఇద్దరు ఈక్వల్ అనమాట. ఇద్దరు ఈక్వల్ కాబట్టి ఇద్దరు కలిసిపోయినారు అనేటప్పటికి ఎంత దూరం వెళ్ళిపోయి ఎంత గొప్ప పూర్వపక్షం అయిందో చూసుకోండి. జీవాత్మ ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నావు కదా, జీవుని యొక్క లక్షణాలు పరమాత్మకు కూడా వస్తాయి కదా. మరి అటువంటిప్పుడు జీవాత్మ పరమాత్మ అభేదం అని చెబుతున్నావే, ఇప్పుడు భేదం కనపడుతున్నదయా. ఇప్పుడు జీవాత్మ వేరు పరమాత్మ వేరు. మరి చెప్పు, నువ్వు అంతర్ముఖమే ఎవరిని చూస్తున్నావు? పరమాత్మను చూస్తున్నానండి అంటే పరమాత్మను చూస్తున్నావు అంటే పరమాత్మ ఎలా ఉన్నాడు? సుఖ దుఃఖాలతోటి, ఇగో ఈ ప్రియాప్రియములు ఈ ద్వంద్వములు ఉన్నాయి కదా, అనేకమైన ఉన్నాయి కదా, వాటన్నిటితోటి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట అనే కదా అర్థం అన్నారు. పూర్వపక్షం వేశారు. అని అంటేటప్పటికి అరే పరమాత్మకి ఏముంటాయండి, మరి సుఖ దుఃఖాలు అవన్నీ ఆయనకే ఉండవు, మనకే కదా ఉన్నాయి అని అంటాడు. అవునే మనకే కదా ఉన్నాయి. మరి మరి జీవాత్మ పరమాత్మ ఒకటే అంటున్నారు కదా. కాబట్టి నువ్వు జీవాత్మను చూస్తున్నావా నువ్వు లోపల? సరే జీవాత్మను చూస్తున్నామండి. కాబట్టి జీవాత్మకి ఏముంటాయి? సుఖ దుఃఖములు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సరే రైటే, బాగానే ఉంది. అలాగే ఉండేది ఎవరు? జీవాత్మ ఒక్కడే. పరమాత్మ అనే శబ్దం ఇక లేవు, అక్కర్లేదు కదా ఇంకా. అట్టండి పరమాత్మ అనే శబ్దం కూడా ఉంటుందండి అంటాడు. కానీ ఏదో తెలుసు, ఇది ఎక్కడ జరిగింది? మండన మిశ్రుడు శంకరుల యొక్క 8వ అధ్యాయంలో బహుదీర్ఘంగా జరిగిపోయింది. అంత విశేషం. అది అంత చదివితే కానీ అర్థం చేసుకుంటే ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటివన్నీ కూడా, ఈ బ్రహ్మసూత్రంలో చెప్పినటువంటి కూడా అన్నీ అర్థమవుతాయి. చివరికి మండన మిశ్రుడు చివరికి ఎలా లొంగాడో తెలుసునా? చాలా గొప్పగా ధీరంగా ఉన్నటువంటి వాడు. తన గురువు ఎవరు? జైమిని మహర్షి. జైమిని మహర్షి వచ్చి ప్రత్యక్షమయ్యేప్పుడు ఇక్కడ కూర్చున్నది ఎవరో తెలిసినా శంకరాచార్య స్వామి వారు. ఫలానా ఆయన ఈయన, నేను రాసినటువంటి జైమిని సూత్రాల్లో కూడా సరిగా అర్థం చేసుకుంటే అప్పుడు ఇటువంటి భేదతత్వం ఏమి రాదయ్యా, సరిగా అర్థం చేసుకోవడంలోనే పొరపాటున్నది. కాబట్టి నీవు తెలుసుకోలేకపోయినావు. ఈయన సాక్షాత్తుగా పరమశివులు అని చెప్పేటప్పటికీ అప్పుడు ఈయనకి అప్పుడు నమ్మకం. అంటే గురువాక్యం మీద ఎంత గొప్పదో చూసుకోండి. చివరి క్షణం వరకు వచ్చినా కానీ ఏది మండన మిశ్రుడు పూర్తిగా 100% పూర్తిగా మారలేదు. ఎప్పుడు గురువు ప్రత్యక్షమై చెప్పినప్పుడు మారాడు. ఆ మారిన తర్వాత పాదముల మీద పడి, శంకరుల మీద పాదములు పడి, అప్పుడు నేను ఇంత పొరపాటు పడ్డాను, ద్వైతంలో పడిపోయినాను, ఈ జీవాత్మయేనని నేను దీంట్లో పడిపోయినాను, అద్వైతంలో పడలేదు, ఇప్పుడు అద్వైతామృతాన్ని తెలుసుకున్నాను అని ఆయనను శంకరాచార్యుల వారిని కీర్తిస్తూ ఉన్నాడు. ఇంకా శంకరాచార్యుల వారిని కీర్తిస్తూ మధ్యలో రామాయణం తీసుకొచ్చాడు. ఆ మధ్యలో రామాయణం ఎలా తీసుకొచ్చాడో తెలుసా అండి? చాలా గొప్ప విచిత్రంగా ఉన్నది. ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళాడు. లంకకు వెళ్ళి సీతాదేవిని చూశాడు. ఆ సీతాదేవిని చూసినప్పుడు సీతాదేవి చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఈ రాక్షస స్త్రీలు ఉంటే వాళ్ళని ఎవరిని కదిలించకుండా ఆ సీతాదేవితో మాట్లాడి, సరే చివరికి వెళ్ళిన తర్వాత చివరికి వచ్చి రామచంద్రమూర్తితోటి నేను చూసి వచ్చానయ్యా సీతాదేవిని, అక్కడున్న విశేషాలన్నీ చెప్పాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. ఈ విషయాన్ని మన మాధవాచార్యులు గారు ఎలా పోలికతోటి చెబుతున్నాడంటే, ఇక్కడ విశేషము, ఇక్కడ అవిద్య అనేటువంటి రాక్షసి, అవిద్య అనేటువంటి ఒక రాక్షసి, ఆ రాక్షసి పరమాత్మను మింగివేసింది. అవిద్య అనే రాక్షసి పరమాత్మను మింగివేసింది. మింగివేస్తే లోపల కడుపులో ఉంది. అవిద్య అనేటువంటి స్త్రీ కడుపులో ఈ పరమాత్మ ఉన్నాడు. ఉన్నప్పుడు ప్రకాశించాడు కదా.
లోపల ఉదరంలో ఉన్నాడు, ప్రకాశించడు. ఏమిటది ఆ రూపం? అవిద్య. అవిద్య అనేటువంటి గర్భంలో ఈ పరమాత్మ ఉన్నాడు. ఈయన శంకరులు వచ్చారు. శంకరులు వచ్చి ఏం చేశారు? ఆ రాక్షసి యొక్క ఉదరాన్ని భిత్వా చీల్చి ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ అనగా తత్వమసి అనేటువంటి ఈ పరమాత్మను పైకి తీసుకొచ్చారు. ఆ పైకి తీసుకొచ్చి తత్వమసి అనేటువంటి వాక్యానికి, అద్వైత వాక్యానికి అద్వైతామృతాన్ని ఈ వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి శంకరులు హనుమ కన్నా గొప్పవారు. హనుమ కేవలం ఆ సీతామాత యొక్క వచనములను మాత్రమే తీసుకొచ్చి అక్కడ అందించాడు. అంతవరకే పరిమితం. అది నీవు ఇచ్చినటువంటిది అపరిమితమైనటువంటిది, అది ఏకనిష్టమైనటువంటిది కదా, అంతే మనకే కదా, వాళ్ళ వరకే కదా ఉండేది. నీవు ఇచ్చినటువంటి వచనామృతము సర్వలోక ఆదరణీయము, అనేక మంది ఉద్ధరించడానికి, అనేక మంది మోక్షం పొందటానికి పనికి వచ్చేటువంటిది. కాబట్టి నీవు హనుమ కన్నా గొప్పవాడివయ్యా. ఏ శంకర, ఏ కరుణా జలధి క్షమస్వ క్షమస్వ అని అంటారు. అది రాశాను నిన్న, అది మాట. అది ఎందుకని చెబుతున్నాను, ఇది విషయం అనమాట. అట్లా ఆ విధంగా ఆ పరమాత్మను అనగా అభేద రూపంలో ఉన్నటువంటి, అందుకనే తత్వమసి అనేటువంటి వాక్యము అభేద రూపము చెబుతుంటుంది. ఈ తత్వమసి అనే వాక్యం ఇందులో సుమారుగా ఒక 500-600 సార్లు వస్తుంటుంది. అంత ఇసుగా ఉంటుంది. తత్వమసి అనేటువంటిది నిండిపోయి ఉంటుంది ఈ శంకర విజయంలో. తత్వమసి, ఆ తత్వం అసి అనగా అభేదము, జీవాత్మ పరమాత్మ అభేదము అనేటువంటిది మనకు శృతి చెబుతూ ఉన్నది. అయితే ఎందుకు చెబుతున్నారంటే, పూర్వపక్షం ఎందుకు వేస్తారనంటే, లోపల సంశయాలు మనకేమన్నా ఉంటే, చదువుతుంటే సంశయాలు వస్తుంటాయి, సంశయాలను తొలుగుతాయి. లేక పూర్వపక్షం కూడా ఏంటంటే సంశయాన్ని కలిగిస్తుంటుంది. మనకి కలిగించటం వలన అది ఏమవుతుంది, లోపల పూర్తిగా ప్రక్షాళనం అయిపోతుంటుంది. అవిద్య అనేటువంటిది బయటికి పోతుంది. బయటికి పోయి విద్య అనేది ప్రకాశిస్తుంటుంది. అనగా ఊరికే టెస్ట్ చదువుకుంటూ పోతుంటే దానివలన పూర్తి అయినటువంటి జ్ఞానం నిండదు. అందువల్ల దాని గురించి పూర్వాపరాలన్నీ తెలుసుకుంటూ పోతేనే కానీ అప్పుడు పూర్తిగా తెలియదు. అందువల్లనే ఈ పూర్వపక్షం వేశారు. ఇంతకీ మీరు చెబుతున్నటువంటి పరమాత్మ, జీవాత్మ, పరమాత్మ ఏదో తేల్చండి అని శంకర్లు వారు అంటుంటే, మన వ్యాసులు వారు తర్వాత సూత్రం చెబుతున్నారు. 343వ సూత్రంలో చెబుతున్నారు, ప్రకాశాదివత్ చ ఏవ వైశేష్యం ప్రకాశాచ్చ కర్మణి అభ్యాసాత్. ప్రకాశాదివత్ చ, సూర్యప్రకాశాదుల వలె కర్మణి, ధ్యానాది కర్మల యందు ప్రకాశక ఆత్మ ఉపాధి చేత భిన్నంగా కనబడుతుంది. కానీ అవైశేష్యం, నిజముగా విశేషముగా లేదు. అభ్యాసాత్, ఉపనిషత్తుల్లో అనేక పర్యాయములు జీవాత్మ పరమ అభేదమని చెప్పబడి ఉన్నది. ధ్యానాది కర్మలలో సూర్యప్రకాశాదుల వలె ప్రకాశరూపమైన ఆత్మ ఉపాధి వశం చేత, ఇక్కడ పరమాత్మ ఉపాధి వశం చేత ఉపాధి తీసుకున్నాడు. ఆ ఉపాధి తీసుకున్నప్పుడు ఒక శరీరం తీసుకున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ తీసుకున్నట్టు వలన భిన్నంగా ఉన్నట్లు నీవు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని భిన్నంగా కనపడుతూ ఉంటుంటుంది అన్నాడు. అనగా పరమాత్మ శరీరం తీసుకున్నాడు, ఒక మానవ శరీరం తీసుకున్నప్పుడు అప్పుడు జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని మనకు కనపడుతూ ఉంటుంటుంది. కానీ కాదు. ఇప్పుడు రాముడు ఆ పరబ్రహ్మము ఒక రూపాన్ని తీసుకున్నాడు. ఆ రూపం ఏంటి? మానవ రూపం తీసుకున్నాడు. ఆ మానవ రూపం తీసుకున్నాడు, మనిషి మాదిరిగా, అందరి మాదిరిగా మనిషి మాదిరిగానే ఉన్నాడు అని మనకు అందరికి కనబడుతున్నది. అయితే మహాయోగులు, మహర్షులు వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని ఈయన ఎవరంటే పరబ్రహ్మస్వరూపము అని తెలుసుకున్నారు.
అనేటువంటి రామాయణంలో రామాయణంలో కనపడుతూనే ఉన్నది మనకి అక్కడ. కానీ ఇక్కడ విశేషం ఏమిటనంటే రామాయణంలో కనపడుతుంది ఇట్లా ఈ విధంగా అంటే ఒక ఉదాహరణగా మనకి ఆ పరబ్రహ్మము పైకి జీవాత్మగా కనపడుతూ ఉన్నాడు. కానీ లోపల ఉన్నటువంటి ఆ జీవాత్మలో ఉన్నటువంటి అనుకుంటున్నవి అసలు నిజమెవరు అనంటే పరబ్రహ్మం అని యోగులు కనిపెట్టారు. ఆ యోగులు కనిపెట్టారంటే ఎట్లా? మన క్రితం సూత్రంలోనే ఉన్నది. ధ్యానము ఇటు ఒక 4-5 లక్షణాలు చెప్పారు. వీటి ద్వారా కనిపెట్టి ఈయన సాక్షాత్ పరబ్రహ్మము అన్నాడు. గురువుగారు, నేను ఒక క్వశ్చన్ అడిగారు కదా, దానికి సమాధానం ఇక్కడ వచ్చేసింది కదా. విగ్రహము జీవాత్మన పరమాత్మన అని అడిగారు. తర్వాత అట్లనే ఇక్కడ విశేషం ఏం చెబుతున్నామనంటే మనకు ఉపాధి, ఆత్మ ఉపాధి తీసుకున్నది. ఆత్మ ఉపాధి తీసుకుంటే, శరీరం తీసుకుంటే భిన్నంగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది. భిన్నం అంటే పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అని కనపడుతున్నది. అలానే ఉదాహరణకి మనమే ఉన్నాం అనుకోండి, మనం ఏమిటి? మన శరీరం ఇది, మన శరీరం ఇది. మనం ఏమంటున్నాము? అయ్యా అదిగోనయ్యా పరమాత్మ అని అంటున్నాం. అదిగో పరమాత్మ, అదిగో దేవుడు, అదిగో విగ్రహం, అది ఇది అంటున్నాం. అంటే అర్థం ఏమిటి? పరమాత్మ అనేవాడు ఒకడు స్పెషల్గా ప్రత్యేకంగా ఉన్నాడు అని నువ్వే అంటున్నావు. కానీ నీవు మాత్రం ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, స్పెషల్గా ఉన్నాడు అని అంటున్నావే. అది నీవు అంతర్ముఖుడు వై చూస్తే ఎక్కడో లేడయా, నీలోనే ఉన్నాడు. ఆ విషయం నువ్వు మర్చిపోయినావు. ఎట్లా ఇది? నీకు ఎక్కడి నుంచి? ఉపనిషత్తు ప్రారంభం నుంచి తెలుసుకుంటే తైత్తీర్యంలో ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, తర్వాత పృథివీభ్యో అన్నం, అన్నాత్ పురుష, అన్నాత్ రస, రసాత్ పురుష అని వచ్చింది వరుసగా. అంటే చివరికి అన్నం వచ్చింది, మనం తినే అన్నం వచ్చింది. అన్నాన్ని తింటాం వలన మన నుంచి మళ్ళీ ఒక పురుషుడు, ఒక మనిషి వస్తున్నాడు అని తెలుసున్నాం. ఈ అన్నం వరకు వచ్చింది కదా. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? కింద నుంచి పైకి పోండి. కింద నుంచి పైకి పోతే అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే భూమి నుంచి వచ్చింది అని అన్నాం. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళ నుంచి. నీళ్ళు ఎక్కడి నుంచి? అగ్ని నుంచి. అగ్ని అట్లా పైకి పోతే చివరికి పై స్టెప్ ఎక్కడ? ఆత్మ అనేటువంటి ఆత్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే ఒక్కటొక్కటి సృష్టించుకుంటూ వాటిల్లోనే ఉంటూ వచ్చాడు. అనగా మొత్తం వాయువుని సృష్టించి ఆకాశంలో ఉన్నాడు, వాయువులోనూ ఉన్నాడు. అట్లా వరుసగా పూసలలో దారల్లాగా చివరికి ఎక్కడున్నాడు వీడు? ఈ మనిషిలో ప్రవేశించాడు. దానితో స్టాప్ అయినాడు వీడు. పరమాత్మ అంతటితో స్టాప్ అయిపోయినాడు. అనగా అర్థం ఏంటి? సమస్త జగత్తంతా నిండిపోయిన, అన్నింటిలోనే ఉన్నాడు. ఒక్క మనిషిలోనే కాదు, అన్నింటిలో నిండిపోయినాడు. కాబట్టి పరమాత్మ అనేటువంటి ఆయన సమస్త జీవులలో, సమస్త చరాచర జగత్తులో ఉన్నాడు. కాబట్టి ఈ జగత్తులో నేను కూడా ఒకండి కాబట్టి నాలో కూడా ఉన్నాడు పరమాత్మ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఉన్నాడు అని తెలుసు. ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు అంటే నీ జీవాత్మ, నీలో ఉన్నటువంటి జీవాత్మ స్వస్వరూపం పొందినప్పుడు. నీలో ఉన్నది అసలు ఎవరు? జీవాత్మే. ఆ జీవాత్మలోనే పరమాత్మ ఉన్నాడు. 2 పదాలు ఉన్నాయి జీవాత్మలో. జీవాత్మ అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాలలో జీవ అనేటువంటిది తొలగిపోయినప్పుడు అప్పుడు పరమాత్మ. కాబట్టి నీ చుట్టూ ఏముంది అంటే పరమాత్మ చుట్టూ జీవ ఉన్నది. ఏమిటి ఈ జీవ అనేటువంటిది? పూర్తిగా ఈ జీవ అనేటువంటిది ఈ సంసార దుఃఖములకు సంబంధించినటువంటి సుఖ దుఃఖములు ఇత్యాదులు అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ చుట్టూ ఉంటాయి. ఈ చుట్టూ ఉండేటప్పటికీ ఈ ఆత్మ వీటిల్లో ఉండేటప్పటికీ
తనలో ఉన్నటువంటి స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అది ఎందుకంటే ఈ జగత్తులో లీనమైపోతున్నాడు. ఈ జగత్తు శాశ్వతం అనుకుంటున్నాడు. ఈ జగత్తంతా అశాశ్వతమైన సంగతి తెలుసుకోలేకపోతున్నాడు. దానికోసం పరిగెత్తుతూ ఉన్నాడు. దానికోసం పరిగెత్తుతూనే ఉన్నాడు ఇట్లా. అందుకనే ఏమన్నారంటే అక్కడ అంత దూరంలో ఒక పెద్ద ఏనుగు ఉందండి. అంత దూరంలో ఫర్లాంగ్ దూరంలో ఒక పెద్ద ఏనుగు ఉంది. ఆ ఏనుగు దగ్గర ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండి సంతోషంగా ఉన్నారు. వీడింత దూరంలో ఉన్నాడు. అలే భలే ఉందిరా ఏనుగు, అక్కడ చూస్తే 10 మంది ఉన్నారు, చూద్దాం ఎలా ఉంటుందో అందరిలో మా దగ్గర నేను కూడా చూస్తాను అని దూరానికి ఆ ఏనుగు కనపడుతున్నది. కానీ వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అబ్బా బాగా ఉందండి, ఇంత పెద్ద ఏనుగు నేను ఎప్పుడూ చూడలేదు అని ఏ విధంగా రకరకాలు అనుకుంటూ ఉన్నాడు. ఒక 2 నిమిషాలు గడిచింది. 2 నిమిషాలు గడిచేటప్పుడు ఈ వీడిలో ఏమిటి ఈ ఏనుగు ఎప్పుడు తొండం కదిలిస్తుంటుంది కదా, ఏమి కదిలించడం లేదు, చెవులు కదిలించడం లేదు, అదేమిటి ఇదేంటో కాస్త నెమ్మదిగా అన్వేషణలోకి పోయినాడు. ఇక్కడే తెలుసుకోవాల్సింది. అన్వేషణలోకి పోయి కొద్దిసేపటికి అయ్యేటప్పటికి అరే ఇది నిజమైన ఏనుగు కాదురా, ఇది నిజమైన ఏనుగు కాదు ఇది, కానీ దూరానికి చూసినా దగ్గరకున్నగా నిజమైన ఏనుగులాగా కనపడుతున్నది. ఇది నిజమైన ఏనుగు కాదురా, ఇది డూప్లికేట్, ఇది ఎవడో తయారు చేసి ఇక్కడ పెట్టాడు అని అనుకొని అప్పుడు సత్యం తెలుసుకుంటాడు. ఇది ఇక్కడ. కాబట్టి అప్పటిదాకా దేనిలో ఉన్నాడు, అవిద్యలో ఉన్నాడు. అది అప్పటిదాకా అవిద్యలో ఉన్నాడు. అవిద్యలో ఉన్నంత కాలము సత్యము కనపడదు, తెలియదు. కాబట్టి అవిద్య అనేటువంటిది తొలగిపోయినప్పుడే అప్పుడు సత్యం కనపడుతుంటుంది. అది ఇక్కడ అర్థం. అది జీవాత్మలో ఉండేటువంటి జీవుడు తన యొక్క స్వస్వరూపము తెలుసుకున్నప్పుడు, జీవుడు తన స్వస్వరూపం తెలుసుకున్నప్పుడు, తనలో పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు, అనగా స్వస్వరూపం తెలుసుకోవాలంటే ఎంత పని చెప్పాడు సబ్జెక్టు, అంత క్రితం కూడా మనకు దీనిలో వచ్చిందనమాట. ఏంటి? ధ్యానము, శ్రవణము, మననము, భక్తి, ఇటువంటి వాటి లక్షణముల ద్వారా నెమ్మదిగా తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి ఉపయుక్తమైనటువంటి గ్రంథాలు, ప్రధానమైన భగవద్గీత ఉన్నది. ఆ భగవద్గీతను ఆధారం చేసుకో. ఫస్ట్ స్టెప్ భగవద్గీత, సెకండ్ స్టెప్ ఉపనిషత్తులు, థర్డ్ స్టెప్ బ్రహ్మసూత్రాలు, మూడో స్టెప్ అన్నమాట బ్రహ్మసూత్రాలు. అంటే మొదటి 2 స్టెప్పులు ఎక్కితేనే బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయి. అంటే మొట్టమొదటిదైనటువంటి భగవద్గీత అర్థం కావాలి కదా, అది అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తులు చదవాలి. ఉపనిషత్తులన్నీ చదివిన తర్వాత అప్పుడు అసలు చివరి యొక్క స్టేజీ ఉన్నదే ఆ బ్రహ్మపదము. ఆ బ్రహ్మపదమే మనకు శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు. ఆ బిందువుని లలితలో బైందవాసని అనేటువంటి నామంలో చెప్పుకుంటూ వస్తారు. అదనమాట అట్లా. కాబట్టి ఇక్కడ ఆయన వేసిన ప్రశ్న పూర్వపక్షానికి జీవాత్మ పరమాత్మ అనేటువంటి ప్రశ్న వేస్తే, పూర్వపక్షానికి వేస్తే ఏం సమాధానం చెబుతున్నారంటే, ఆ పరమాత్మ ఉపాధి తీసుకున్నప్పుడు జీవాత్మగా ఉంటాడయ్యా, కానీ వాస్తవానికి ఇద్దరూ ఒకటేను, అభేదమే అనే విషయం ఈ ఉపనిషత్తులలో చెప్పబడి ఉన్నది అని చెబుతూ ఒక ఉదాహరణ చెబుతున్నాడు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అరణ్యం ఉంది, అరణ్యంలో ఉన్న చెట్లు, ఒక గది ఉంది, గదిని ప్రకాశం. అలానే అన్నిటినీ మనకి జగత్తులో ఉన్న వాటన్నిటిని కూడా, కుండలో నీళ్లు పోసాను నిండా, ఆ నీళ్లు వస్తే ఆ ఎండలో పెడితే ఆ నీళ్ళల్లో కూడా కనపడుతున్నాడు. ఇక్కడ భేదం లేకుండా అన్ని చోట్ల కనపడుతూనే ఉన్నాడు. ఆ విధంగానే ఈ ఆత్మ శరీర ఉపాధిలో, అనగా ఉపాధి. ఇప్పుడు సూర్యుడు నీళ్ళల్లో కనపడుతున్నాడండి, ఆ నీళ్లు చూసి ఆ సూర్యుడు నీళ్ళల్లో కనపడుతున్నాడు అన్నావే, అప్పుడు సూర్యుడు నీళ్ళని ఉపాధిగా తీసుకున్నాడు. అట్లా ఆ విధంగా అనమాట. ఈ సూర్యుడు ఇక్కడ తీక్షణంగా ఉన్నాడండి, అది ప్రకాశం ఎండగా ఉంది అనగా సూర్యుడు ఇట్లా ఆ ఉపాధి తీసుకున్నాడు. ఇట్లా ఈ విధంగా అనమాట. ఆ సూర్యుడు ప్రత్యక్షమైనాడు,
అని రకరకాల కథల్లో పురాణ కథల్లో చెబుతుంటుంటారు అట్లా. సరే, అట్లా ఈ విధంగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, ఎక్కడ భేదం లేదు. ఆ విధంగానే ఈ పరమాత్మ శరీర ఉపాధిలో ధ్యాన కర్మ చేస్తున్నప్పటికీ మన శరీరంలో మన శరీరం కూర్చొని ఉన్నది, ధ్యానంలో కూర్చొని ఉన్నది. ఆ ధ్యానంలో పరమాత్మని ధ్యానం చేస్తున్నాడు. శరీరం ఉపాధిలో ధ్యాన కర్మ చేస్తున్నప్పటికీ అది సామాన్య తత్వమును అనగా పరమాత్మ అంశను కనబరుతూనే ఉంటుంది. పరమాత్మ యొక్క అంశయే. ఉపాసనలని ఉన్నాయి కొన్ని మనకి. ఆదిత్యోపాసన ఉదాహరణకి, గాయత్రి ఉపాసన ఇట్లా ఉన్నాయి. అనగా ఉపాసనలు చేసేటప్పుడు ఏమిటి ఉపాసనలు వీళ్ళందరూ అని అంటే, అందరూ దేనికి చెందుతారు? గాయత్రి ఉపాసన కానీ, ఆదిత్యోపాసన కానీ, ఇంకా ఈ ఉపాసనలు ఒక 50 రకాలు ఉన్నాయి. ఇవన్నీ దేనికి చెందుతాయి అని అంటే చివరికి పరమాత్మకే చెందుతాయి అర్థం అన్నమాట. ఆ పరమాత్మ అంశయే ఇవన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. కాబట్టి చేస్తున్నది ఎవరు ఏమిటి అని అంటే పరమాత్మయేను. జీవాత్మ పరమాత్మలు అనేటువంటి అభేదంతో ఉంటారయ్యా అని ఇందాక మనం చెప్పుకున్నాం. జీవాత్మకు ఉన్నటువంటి లక్షణాలు పరమాత్మకు వస్తాయి కదండి అని పూర్వపక్షం వేస్తారు. పూర్వపక్షం వేస్తే అప్పుడేంటి, జీవాత్మకు ఉన్నటువంటి లక్షణాలు పరమాత్మకి చేరవు. ఎలా చేరవు ఏమిటనంటే, పరమాత్మ నుండి వచ్చినటువంటి వాడే ఈ జీవాత్మ. ఆ పరమాత్మ అనేటువంటి అగ్ని కణంలో నుంచి, పెద్ద అగ్ని కణంలో నుంచి చిన్న రవ్వ వచ్చి ఈ మాయా ప్రపంచంలో పడుతుంది. ఈ మాయా ప్రపంచంలో పడ్డప్పుడు ఆ చిన్న అగ్ని కణము అనగా పరమాత్మ అనే చిన్న అగ్ని కణము ఉపాధి తీసుకుంటుంది. ఉపాధి తీసుకున్నప్పుడు ఒక శరీరం ఏర్పడుతుంది. ఆ శరీరం అయినప్పుడు ఆ శరీరంలో ఉన్నది జీవాత్మ. అయితే జీవాత్మ అనే పేరుతోటి చెబుతుంటారు. నిజానికి ఏమున్నదయ్యా లోపల? ఆత్మ ఉన్నది. ఆ ఆత్మయే ప్రకాశవంతమైనది. ఆత్మయే ప్రకాశవంతం చేస్తూ ఈ శరీరాన్ని నడుపుతూ ఉంటుంటుంది. ఆ విషయము ఎప్పుడూ స్వస్వరూపం ఉన్నప్పుడు తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని మనకు మంత్రపుష్పంలో చక్కగా చెప్పింది. మన దేవాలయాల్లో మంత్రపుష్పం పెడతారు చూశారు. ఆ మంత్రపుష్పంలో చెప్పేదంతా కూడా ఆత్మతత్వాన్ని గురించి చెప్తారు. ఆత్మతత్వం ఇలా ఉంది అని తెలుసుకుంటారు. అలా తెలుసుకున్నప్పుడు, ఆ పరమాత్మతత్వం తెలుసుకున్నప్పుడు నీకు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి భేదం లేకుండా తత్వమసి, తత్వం అసి, తత్వం అసి, ఆ పరమాత్మయే నేను అనేటువంటిది తెలుసుకుంటారు. ఈ విషయమే మనకు సౌందర్యలహరిలో వచ్చింది, లలితలో కూడా వచ్చింది. లలితలో తత్వం అయి అని వచ్చింది లలితలో. ఇందులో తత్వమసిలో భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోత్రం వాంఛన్ అక్కడ వచ్చింది. కాబట్టి ఇట్లా ఈ విధంగా అభేదతత్వాన్ని చెబుతూ ఉన్నారు. కాబట్టి అభేదతత్వంతో ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకోవడం అనేటువంటిది ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. అది ధ్యానము, భక్తి, శ్రవణము, మననము ఇటువంటి ద్వారా చేసుకోవచ్చు. అలా మనకు ఉదాహరణలు కూడా ఈ భారతంలో ఉన్న కొన్ని ఉదాహరణలు, ఈ భాగవతంలో ఉన్నవి, పురాణాల్లో ఉన్నవన్నీ కూడా ఇవే. ఈ ఉదాహరణలతోటే మనకు కథారూపంతో చెప్పుకుంటూ భక్తి ధ్యానాలతో చెప్పి పరమాత్మ దర్శనం చెప్పుకుంటూ వచ్చేసేసారనమాట. అటువంటి ఆ పరమాత్మను సూర్యుడు ప్రకాశింపజేయలేడండి, చంద్రుడు ప్రకాశింపజేయలేడు, అగ్ని ప్రకాశింపజేయలేడు. అసలు ఆ పరమాత్మ ప్రకాశము వలనే సూర్య చంద్ర అగ్నులు ప్రకాశమవుతుంది. అందుకని యత్ ఆదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం అని గీతలో చెప్పారు. కాబట్టి అన్నిటికన్నా సర్వోత్తమైనటువంటి మహా తేజోవంతుడైనటువంటి వాడు ఆ పరమాత్మ అని తెలుసుకోండి అని ఇంతటి తోటి చెప్తూ రేపు మరలా 344 నుంచి మనం ప్రారంభం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా